హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య తెలుగు బైట్స్. నవోదయ విద్యాలయ సమితికి సంబంధించి మంచి నోటిఫికేషన్ వచ్చింది. నిజంగా ఈ నోటిఫికేషన్ కనుక మిస్ చేసుకుంటే మనం చాలా మిస్ చేసుకున్నట్టే. ఎందుకంటే శాలరీస్ అనేవి మినిమం 45,000 అలా ఉన్నాయి. 45,000 నుండి 1,43,000 వరకు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, పే స్కేల్ అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకుందాం. ప్రజెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశాడు. ఇంకా అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ముందు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. 1337 నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది రిలీజ్ చేసింది. పోస్టు డిజిగ్నేషన్ ఏంటో చూసుకుంటే ఫీమేల్ స్టాఫ్ నర్స్ అనేది కావాలి. ఇంకా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ సూపర్వైజర్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జేఎన్వి క్యాడర్ అంట, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్. ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయో చూసుకుందాం. ఫీమేల్ స్టాఫ్ నర్స్ ఇది గ్రూప్ బి కింద వస్తుంది. పోస్ట్ కోడ్ అనేది 01. యూఆర్ జనరల్ 85 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి 12 పోస్టులు, ఓబీసీకి 12 పోస్టులు, ఎస్సీ 10 పోస్టులు, ఎస్టీకి 2 పోస్టులు. టోటల్ 121 పోస్టులు ఉన్నాయి. అందులో పీడబ్ల్యూ వాళ్ళకి సంబంధించి ఓహెచ్ 2 పోస్టులు, విహెచ్ 2, అదర్స్ 1 ఇచ్చాడు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ బి ఇది కూడా పోస్ట్ కోడ్ అనేది 2 వస్తుంది. యూఆర్కే 4, ఓబీసీ ఎన్సీఎల్లో 1 పోస్టు, టోటల్ 5 పోస్టులు ఉన్నాయి. అలానే ఆడిట్ అసిస్టెంట్ గ్రూప్ బి పోస్ట్ కోడ్ అనేది 3 వస్తుంది. యూఆర్కి 8, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ 1, ఎస్సీకి 2, టోటల్ 12 పోస్టులు ఉన్నాయి. అలానే జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్ ఇది కూడా గ్రూప్ బి వస్తుంది. పోస్ట్ కోడ్ అనేది 4, యూఆర్కి 2, ఓబీసీ ఎన్సీఎల్కి 1, ఎస్సీకి 1, టోటల్ అనేది 4 పోస్టులు ఉన్నాయి. లీగల్ అసిస్టెంట్ గ్రూప్ బి పోస్ట్ కోడ్ అనేది 5 వస్తుంది. యూఆర్ 1, ఓన్లీ ఒకే 1 పోస్ట్ ఉంది. స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి పోస్ట్ కోడ్ అనేది 6 వస్తుంది. యూఆర్కే 14 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 2, ఓబీసీ ఎన్సీఎల్కి 2, ఎస్సీకి 4, ఎస్టీకి 1, టోటల్ 23 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ గ్రూప్ సి పోస్ట్ కోడ్ అనేది 7, యూఆర్కి 2 పోస్టులు, టోటల్ 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. క్యాటరింగ్ సూపర్వైజర్ ఇది గ్రూప్ సి కింద వస్తుంది. పోస్ట్ కోడ్ అనేది 8, యూఆర్కే 44 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 7, ఓబీసీకి ఎన్సీఎల్ 13, ఎస్సీకి 10 పోస్టులు, ఎస్టీకి 4, టోటల్ 78 పోస్టులు ఉన్నాయి. ఓహెచ్కి 1, విహెచ్కి 1, హెచ్హెచ్ 1, అదర్స్ 1. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఇది కూడా గ్రూప్ సి క్యాడర్లోకి వస్తుంది. ఆర్ఓ క్యాడర్ పోస్ట్ కోడ్ అనేది 9 వస్తుంది. క్యాడర్ హెచ్క్యూఆర్ ఆర్ఓ యూఆర్ 13, ఈడబ్ల్యూఎస్కి 2, ఓబీసీ ఎన్సీఎల్ 2, ఎస్సీకి 3, ఎస్టీకి 1, టోటల్ 21 పోస్టులు అనేవి ఉన్నాయి. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ గ్రూప్ సి జేఎన్వి క్యాడర్ పోస్ట్ కోడ్ అనేది 10 వస్తుంది. క్యాడర్ జేఎన్వి యూఆర్ 145, ఈడబ్ల్యూఎస్కి 36, ఓబీసీ ఎన్సీఎల్కి 86, ఎస్సీకి 67 పోస్టులు, ఎస్టీకి 26, టోటల్ 360 పోస్టులు అనే వేకెన్సీ ఉన్నాయి. ఓహెచ్కి 4, విహెచ్కి 4, హెచ్హెచ్కి 4, అదర్స్ 3, ఎగ్జిమ్ 36 పోస్టులు. ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ గ్రూప్ సి పోస్ట్ కోడ్ అనేది 11, యూఆర్కి 75, ఈడబ్ల్యూఎస్కి 12, ఓబీసీకి 15, ఎస్సీకి 23, ఎస్టీకి 3, టోటల్ 128 పోస్టులు ఉన్నాయి. అలాగే ల్యాబ్ అసిస్టెంట్ గ్రూప్ సి కేటగిరీ వస్తుంది. పోస్ట్ కోడ్ అనేది 12 ఉంది. యూఆర్కి 76, ఈడబ్ల్యూఎస్కి 16,
ఓబీసీ నాన్ క్రిమి లేయర్కి 31, ఎస్సీకి 28, ఎస్టీకి 10, టోటల్ 161 పోస్టులు అనేవి ఉన్నాయి. మెస్ హెల్పర్ గ్రూప్ సి పోస్ట్ కోడ్ అనేది 13, యూఆర్కే 216, ఈడబ్ల్యూఎస్కి 44, ఓబీసీ ఎన్సీఎల్కి 43, ఎస్సీ 106, ఎస్టీకి 33, టోటల్ 442 పోస్టులు అనేవి ఉన్నాయి. అలానే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి గ్రూప్ సి క్యాడర్ వస్తుంది. పోస్ట్ కోడ్ అనేది 14 ఉంది. యూఆర్ 11 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 2, ఓబీసీ ఎన్సీఎల్ 4, ఎస్సీకి 2, ఎస్టీకి ఏమీ లేవు. టోటల్ 19 పోస్టులు అనేవి ఉన్నాయి. పోస్ట్ క్వాలిఫికేషన్ చూసుకుందాం. ఫీమేల్ స్టాఫ్ నర్స్ అయితే పే స్కేల్ అనేది లెవెల్ 7లో ఉంటుంది. ఇది 45,000 నుండి 1,42,000 వరకు ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ అప్ టు 35 ఇయర్స్ వరకు ఉంది. బీఎస్సీ నర్సింగ్ చేయాలి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పే స్కేల్ అనేది లెవెల్ 6 ఉంటుంది. 35,000 నుండి 1,12,000 వరకు ఉంటుంది. ఏజ్ అనేది 23 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అలానే 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దేనిలో అంటే అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ లేదా అటానమస్ ఆర్గనైజేషన్లో 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆడిట్ అసిస్టెంట్స్ ఇది పే స్కేల్ అనేది లెవెల్ 6లో ఉంటుంది. 35,000 నుండి సేమ్ 1,12,000 వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 18 to 30 years మధ్యలో ఉండాలి. బీకామ్ చేసి ఉండాలి. అలానే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అకౌంట్స్లో. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ పే స్కేల్ అనేది లెవెల్ 6లో ఉంటుంది. 35,000 నుండి 1,12,000 వరకు ఉంటుంది. 32 years అనేది దాటకూడదు. అలానే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. కంపల్సరీ హిందీ ఇంగ్లీషు ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. 2 years అనేది డిప్లొమా సర్టిఫికేషన్ చేసి ఉండాలి. హిందీ టు ఇంగ్లీషు లేదా ఇంగ్లీష్ టు హిందూ ట్రాన్స్లేషన్ అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ 2 years ఉండాలి. లీగల్ అసిస్టెంట్ చూసుకుందాం. అది పే స్కేల్ అనేది లెవెల్ 6లో ఉంది. ఇది కూడా 35,000 నుండి 1,12,000 వరకు ఉంటుంది. ఏజ్ అనేది 23 నుండి 35 years మధ్యలో ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది లా అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలానే 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా లేదా అటానమస్ బాడీలో అయినా. దానితో పాటు కంప్యూటర్ ఆపరేషన్స్లో నాలెడ్జ్ ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ అండ్ ఇంగ్లీష్ కూడా ఉండాలి. స్టెనోగ్రాఫర్ పే స్కేల్ అనేది లెవెల్ 4లో ఉంటుంది. 25,000 నుండి 81,000 వరకు ఉంటుంది. ఏజ్ అనేది 18 to 27 years మధ్యలో ఉండాలి. క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th పాస్ అయి ఉండాలి. స్కిల్ టెస్ట్ అనేది 10 MTS, 80 words per minute అనేది ఉండాలి. ట్రాన్స్క్రిప్షన్ అనేది 50 MTS ఉండాలి ఇంగ్లీషు. అలానే 65 MTS అనేది హిందీలో ఉండాలి కంప్యూటర్ మీద. కంప్యూటర్ ఆపరేటర్ చూసుకుంటే పే స్కేల్ అనేది లెవెల్ 4లో ఉంటుంది. ఇది కూడా సేమ్ 25,000 నుండి 81,000 వరకు వస్తుంది. ఏజ్ అనేది 18 to 30 years మధ్యలో ఉండాలి. క్వాలిఫికేషన్ బీసీఏ లేదా బీఎస్సీ, కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ, బీఈ ఆర్ బీటెక్ ఉండాలి. ఇది కూడా సేమ్ సిఎస్సి లేదా ఐటీ. క్యాటరింగ్ సూపర్వైజర్ చూసుకుంటే పే స్కేల్ అనేది లెవెల్ 4లో ఉంటుంది. సేమ్ 25 to 81,000 వస్తుంది. ఏజ్ అనేది అప్ టు 35 years అనేది ఉండాలి. క్వాలిఫికేషన్ అనేది బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేసి ఉండాలి. ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఇన్ క్యాటరింగ్ విత్ ఏ మినిమం 10 years సర్వీస్ ఇన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్. ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు మాత్రమే ఉంది. ఇది జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పే స్కేల్ అనేది లెవెల్ 2లో వస్తుంది. 20,000 నుండి 63,000 వరకు ఉంటుంది. ఏజ్ అనేది 18 to 27 years మధ్యలో ఉండాలి. క్వాలిఫికేషన్ అనేది 30 words per minute ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లేదా 25 words per minute ఇన్ హిందీ టైప్ రైటింగ్ ఉండాలి. దీంతోపాటు +2 లెవెల్ సీనియర్ సెకండరీ ఫ్రమ్ సిబిఎస్సి లేదా ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ పే స్కేల్ అనేది లెవెల్ 2లో ఉంటుంది. 20,000 నుండి 63,000 మధ్యలో వస్తుంది.
ఏజ్ అనేది 18 to 40 ఇయర్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఎలక్ట్రీషియన్ కానీ వైర్మ్యాన్ కానీ అట్లీస్ట్ 2 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ పే స్కేల్ అనేది లెవెల్ 1లో ఉంటుంది. 18,000 నుండి 57,000 వరకు ఉంటుంది. 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ ఉండాలి లేదా 12th క్లాస్ అయినా పాస్ అయి ఉండాలి. మెస్ హెల్పర్ చూసుకుంటే పే స్కేల్ అనేది లెవెల్ 1లో ఉంటుంది. 18,000 నుండి 57,000 వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ ఉండాలి. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో మెస్ లేదా స్కూల్స్లో చేసి ఉండాలి. అలానే పాసింగ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ ప్రిస్క్రైబ్డ్ బై ఎన్విఎస్. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ పే స్కేల్ అనేది లెవెల్ 1లో ఉంటుంది. శాలరీ అనేది 18 to 57 మధ్యలో ఉంటుంది. ఏజ్ అనేది 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీ ఎన్సీఎల్కి 3 ఇయర్స్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వాళ్ళకైతే కాంట్రాక్ట్ బేసిస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఇచ్చాడు. పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్, ఓబీసీ ఎన్సీఎల్కి అయితే 13 ఇయర్స్, జనరల్ వాళ్ళకి అయితే 10 ఇయర్స్ అనేది ఇచ్చాడు. మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. కానీ ఎగ్జామ్ మాత్రం కొంతమందికే ఉంటుంది. ఎగ్జామ్తో పాటు స్కిల్ టెస్ట్ అనేది కొన్ని పోస్టులకు ఉంది. అది ఏంటని చూసుకుంటే ఫీమేల్ స్టాఫ్ నర్సు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసరు, కంప్యూటర్ ఆపరేటరు, క్యాటరింగ్ సూపర్వైజరు, ల్యాబ్ అటెండెంట్, ఎంటీఎస్ వాళ్ళకి ఓన్లీ రిటన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫరు, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జేఎన్వి క్యాడర్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, మెస్ హెల్పరు వీళ్ళకైతే కాంపిటేటివ్ ఎగ్జామ్తో పాటు తర్వాత ట్రేడ్ ఆల్ స్కిల్ టెస్ట్కి పిలుస్తారు. పిలిచి టైపింగ్ టెస్ట్ అయితే టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. టైపింగ్ టెస్ట్ అనేది ఓన్లీ కంప్యూటర్ మీదే ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు అనేది ఫీమేల్ స్టాఫ్ నర్స్కి, జనరల్కి, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీ ఎన్సీఎల్కి అప్లికేషన్ ఫీ అనేది 1000 రూపీస్ ఉంటుంది. దాంతోపాటు ప్రాసెసింగ్ ఫీ అనేది 500, టోటల్గా 1500 ఉంటుంది. అలానే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ అనేది లేదు, ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ ఉంది 500, వాళ్ళకి టోటల్గా 500 ఉంటుంది. మిగిలిన అన్ని పోస్టులకి జనరల్, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అప్లికేషన్ ఫీ 500, ప్రాసెసింగ్ ఫీ అనేది 500, టోటల్ 1000 ఉంటుంది. అలానే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ అనేది లేదు, ప్రాసెసింగ్ ఫీ అనేది 500 ఉంటుంది. ఓన్లీ వీళ్ళకి 500 మాత్రమే. అప్లికేషన్ అనేది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంకా అప్లికేషన్స్ డేట్స్ అనేది మెన్షన్ చేయలేదు. ఈ వీడియోలో ఏ పోస్టులు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి చూసుకున్నాం. అలానే నేను నెక్స్ట్ వీడియోలో ఈ పోస్టులు అన్నిటికి సంబంధించి కంప్లీట్ సిలబస్ అనేది ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ డేట్స్ అనేది రిలీజ్ చేశాక నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను డైలీ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. దాంతోపాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి కొన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.